ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడి పరిశుద్ధ లేఖను దీవించును గాక. సమయంలో అందరూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు స్తోత్రాలు. మా ఎదుటి ప్రభా పెట్టుబడిన వాక్యాన్ని, చదువుబడిన వాక్యాన్ని ప్రభా మీరు చూడమని ప్రార్థిస్తున్నాను. మీరు మాకు ఆ వాక్యమును ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా దేవాని గొప్ప సన్నిధి మా మధ్యలో ఉండును గాక. పరిశుద్ధాత్మ మమ్మల్ని అందరినీ ఆవరించును గాక నాయన. ఓ ప్రభా నీ వాక్యం అనే విత్తనం దున్నబడిన భూమిలో మంచి నెలలో పడినట్లుగా మాలో మా హృదయంలో ఫలించును గాక. ప్రభా సహాయం చేయండి. వినగలిగిన చెవులు గ్రహించేవాళ్ళు అందరికి దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చున్న సమయంలో దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరులారా, మరి ప్రతి ఒక్కరు హల్లెలూయా. మరి కాస్త పిల్లల్ని అల్లరి చేస్తున్నప్పుడు చూసుకోండి, అలాగే మాట్లాడొద్దు, ఎందుకంటే మనం రికార్డ్ అవుతుంది. మరి ఇది అందరూ వింటున్నారు, మరి చాలా మంది వాకింగ్ కోసం చూస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూసినట్లయితే పోయిన వారం మనకి కొంత వాక్యాన్ని మనం ధ్యానించాము. మరి సహోదరులారా, పోయిన వారం మనం చూసిన వాక్యాన్ని మీరు ఎంతమంది మరి దాన్ని విన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారా, ఆలోచిస్తున్నారా? ఎంతమంది దాని గురించి ధ్యానించారు? హల్లెలూయా. ఎఫెసీ సంఘం కోసం మనం చెప్పడం జరిగింది. అపోస్తులు కాని వారిని పరీక్షించి వారు అబద్ధికులని, వారు అపోస్తులు కాదని తెలుసుకుని చెప్పిందా లేదా? హల్లెలూయా. అంటే అపోస్తులు కాని వారిని అబద్ధికులని, అపోస్తులు కాదని అబద్ధికులని వారిని పరీక్షించింది. అంతేనా? ఒకసారి ఆ లేఖనాన్ని చదువుదామా గుర్తు కొరకు. ఎందుకంటే మరి ఒక నిజమైన టీచర్ ఏం చేస్తారంటే చెప్పిన లెసన్ మళ్ళా ఏం చేయాలి? రివిజన్ చేయాలి. అవునా కాదా? అంటే ఈరోజు నిన్న లెసన్ చెప్పాడు టీచర్, ఈరోజు మరలా మనం క్లాస్కి వెళ్ళాం. నేనేం చెప్పాను పిల్లలు అని అడుగుతారు లేదా? అలాగే ఈరోజు సేవకుడు చెప్పుకుంటూ పోవడానికి లేడు, విశ్వాసులు వింటూనే వదిలేసిపోవడానికి లేదు. మనం విన్నదేంటో మనం విన్నట్లుగా మనం జీవించాలని. హల్లెలూయా. ఎందుకంటే మనం వింటున్నట్లుగా మనం జీవించకపోతే బైబిల్ ఏం చెప్తుందంటే మనం వినడం కూడా వ్యర్థమే. అందుకే ఒక మాట యాకోబు ఇలా చెప్తున్నాడు, చూడండి ఒకసారి. చూడండి యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము. మరి దయచేసి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము తీసారా? చూడండి 22 వచ్చింది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22. మీరు వినువారు మాత్రమై ఉండి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై. ఎలా ఉండాలి మనం? మన వాక్యాన్ని వినేవారుగా మాత్రమే ఉండకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్తారా? ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవును, అది నిజం అని అర్థం. ఆమేన్ అంటే ఎస్, అది నిజం, అవును. హల్లెలూయా. మరి నిజంగా చూడండి సహోదరులారా, వాక్యం చెబుతుంది యాకోబు పత్రికలో. యాకోబు అంటున్నాడు, మనం వాక్యాన్ని వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు వాక్యం వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తానెట్టువాడు వెంటనే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు చూడండి, యాకోబు భక్తుడు అంటున్నాడు,
వాక్యం విని దాని ప్రకారం మనం జీవించకపోతే, దాని ప్రకారం మనల్ని మార్చుకోకపోతే, దాని ప్రకారం మనం మార్పులోకి రాకపోతే, మనము మన పిల్లలు, మన కుటుంబం, మన భార్య, మన భర్త, మనం వాక్యం చెప్పినట్లుగా ఆ విధంగా మనం నడుచుకోవడానికి మనం వెళ్ళకపోతే, జీవించకపోతే, చెప్తున్నాడు మనం ఎవరమంటే అద్దంలో ముఖము చూసుకుని అవతలకు పోయి మరిచిపోయిన వ్యక్తులుగా ఉన్నామంట మనం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మన ఫేస్ అద్దంలో రోజు చూసుకుంటాం, అవునా? కానీ అవతలకు పోతే మన ఫేస్ మనకు తెలవదు. దేవుడు ఎంత విచిత్రమైన కార్యం పెట్టాడంటే, ఎవరైనా మీరు ఆ కార్యాన్ని అర్థం చేసుకున్నారా? చూడండి, ఎదుటి వ్యక్తి ఫేస్ మనకు అర్థమవుతుంది, మన మైండ్ లో రికార్డ్ అయి ఉంటుంది, అవునా కదా? మన ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఇప్పుడు నుంచి 10 సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ అన్న అవ్వచ్చు, చిన్నతనంలో ఉన్న ఫ్రెండ్స్ అన్న అవ్వచ్చు, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చిన్నప్పుడు చూసిన వాళ్ళు కావచ్చు. చూసాను గుర్తొచ్చింది అంటాం, అవునా కదా? అంటే ఆ వ్యక్తి ఫేస్ మన మైండ్ లో రికార్డ్ అవుతుంది. కానీ మనం రోజు అద్దంలో చూసుకున్న ఫేస్, మనం ఆ అద్దంలో చూసుకుని బయటికి వెళ్ళగానే మన ఫేస్ లో ఎక్కడ మర్చుందో ఏంటో మన ఫేస్ మనకి గుర్తుండదు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ మాట నేను చెప్పట్లా, ఏం చెప్తుందంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఒకడు సహజంగా తన ముఖమును అద్దంలో చూసుకుని అవతలకు పోయి మర్చిపోయినట్లుగానే వాక్యం విని దాని ప్రకారం వదిలించుకుని దులిపేసుకుని పోయేవారు ఎలా ఉంటారంటే అట్టి రీతిగా ఉంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మనం కేవలం వాక్యం విని మర్చిపోయేవారుగా ఉండకూడదు, వాక్యం విని వదిలేసేవారుగా ఉండకూడదు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే, నువ్వు దేవుని ఆరాధించడానికి వస్తున్నావంటే నువ్వు ఎందుకు వస్తున్నావు? హల్లెలూయా. దేని కొరకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? ఎందుకు రావాలి? ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. పోయిన వారం మనం మరి నిజంగా ఆ విషయాలు మనం చూసాం, అవునా కదా? మరి మన సహోదరులారా, మనం ఏం తెలుసుకున్నామంటే మనం దేని మీద కట్టబడుతున్నాం, ఎలా కట్టబడుతున్నాం, ఎందుకు కట్టబడుతున్నాం అని మనం తెలుసుకోవాలని పోయిన వారం మీకు ఒక చిన్న మరి విషయాన్ని గుర్తు చేశాను, అవునా కదా? అంటే మనం దేని మీద కట్టబడుతున్నాం, ఎలా కట్టబడుతున్నాం, అసలు ఎందుకు కట్టబడుతున్నాం, ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఎఫెసీ సంఘము, మరి మనకు తెలుసు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మరి ఎఫెసీ సంఘము ఆ యొక్క ఎఫెసీ కాలంలో ప్రజలు ఏం చేశారంటే, ఆనాటి క్రైస్తవులు వారు అపోస్తల కార్యాన్ని వారు గుర్తించారంట. గుర్తించారా లేదా? ఒకసారి చదువుదామా ఆ మాటని. అపోస్తల ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అంటే వారు కనుగొన్నారు, అపోస్తులు కాని వారిని అబద్ధికులని, వారు అపోస్తులు కాదని కనుగొన్నారంట. ఎవరు కనుగొన్నారంటే ఆనాటి మరి ఎఫెసీలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు, దేవుని ప్రజలు కనుగొన్నారు. మరి నిజంగా చూడండి సహోదరులారు, ఈ రోజు మనం చూసినట్లయితే ఇందాక మనం చదివే ఎఫెసీ పత్రికలో క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా, చూడండి ఏంటంట, ప్రతి కట్టడం. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఏ కట్టడము? ప్రతి కట్టడం. ఇలా చెప్పాలా మీకు ఇలా అర్థమయ్యేది చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎవరమంటే క్రీస్తు నివసించే దేవాలయంగా దేవుడు కట్టుకుంటున్నాడు. మనలో ప్రభు నివసించడానికి, దేవుని ఆత్మ నివాసం చేయటానికి, ఇంకో విధంగా చెప్పాలంటే సృష్టికర్తే నివాసం చేయటానికి మనల్ని ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మోషేతో ప్రభు ఇలా చెప్పలేదా? ఏమన్నాడంటే, ఇదిగో మోషే, నేను వారితో నివసించినట్లుగా నాకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడా లేదా? కట్టమన్నాడా లేదా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి చదువుదామా. నిర్గమకాండము, దయచేసి నాతో పాటు వాక్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా ప్రిపేర్ మనం చేస్తున్నాను. మరి నిర్గమకాండం చదువుదాము. చూడండి, దేవుని మహిమ కలుగును గాక. 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము ప్రతి ఒక్కరిని తెద్దాము. చదువమ్మా.
నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ మరి గొప్ప ప్రవక్త అయిన మోషేతో దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిజంగా అతను గొప్ప ప్రవక్తేనా? దేవుడితో ముఖాముఖిగా స్నేహితుల్లా మాట్లాడాడంట. హల్లెలూయా. మరి నిజంగా అటువంటి సాత్వికుడు స్నేహితుల్లాగా దేవుడితో మరి సహవాసం చేసిన మోషేతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెను. హల్లెలూయా. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకున్న విషయం మీకు అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలో మనం మాట్లాడుకున్నది విషయం మందిరం కొరకు. దేవాలయం అన్నా మందిరం అన్నా ఒకటేనా? ఎఫెసీ పత్రికలో ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి దేవాలయం అగటానికి వృద్ధి పొందుతుందంట. ఇక్కడ మోషే కాలంలో పాత నిబంధనలో చూసేసరికి ఇక్కడ కూడా ఒక మందిరాన్ని దేవుడు నిర్మించమంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అన్నట్టు, నేను వారిలోకి రావాలనుకుంటున్నాను, వారితో ఉండాలనుకుంటున్నాను, నాకు ఒక మందిరాన్ని నిర్మించు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? దేవుడు పాత నిబంధనలో వారిలోకి రాలా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? కేవలం అంటే వారిలోకి వచ్చి కొంతసేపు కొన్ని క్షణాలు వారిని ప్రవక్తలను ఉపయోగించుకుని తన బిడ్డలను ఉపయోగించుకుని ఆయన ఆత్మ ఆవహించినప్పుడు, అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? దేవుని ఆత్మ సంసోన్ మీదకి వచ్చినప్పుడు శత్రువులు జయించేవాడు. దేవుని ఆత్మ యెషయా మీదకి వచ్చినప్పుడు యెహోవా ఎలా సెలవిస్తున్నాడు ప్రవచించేవాడు. దేవుని ఆత్మ ఇర్మియా మీదకి వచ్చినప్పుడు యెహోవా ఎలా సెలవిస్తున్నాడు ప్రవచించేవాడు. హల్లెలూయా. మరి నిజంగా దేవుని ఆత్మ మనిషి యొక్క హృదయంలో నిత్యము నివాసించడానికి ఎప్పుడు వచ్చిందంటే, పెంతెకోస్తు రోజు మేడ మీద 120 మంది ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చింది. హల్లెలూయా. మరి దేవుని ఆత్మ ప్రతి మనిషిలో పూర్తిగా సదాకాలం నివసించడానికి వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పారు? అందుకే ఆయన అన్నాడు, నేను వెళ్ళకపోతే మీకు ఎటువంటి మేలు ఉండదు, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే నేను వెళ్తే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆదరణకర్త మీలోకి వస్తాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. అప్పుడు అతడు ఎలా ఉంటాడంటే, ఎంతవరకు ఉంటాడు? పాత నిబంధనలు ప్రవక్తల మీదకి వస్తూ వాళ్ళని ప్రవక్తలకు ప్రవచనాలు చెబుతూ ప్రవక్తల మీదకి వచ్చి అక్కడ జరగవలసిన కార్యాలు చెబుతూ ప్రజలు చేసిన పొరపాట్లు చెబుతూ వాళ్ళు ఎలా తీర్పు నుంచి తప్పుకోవాలో, ఎలా తప్పును విడిచిపెట్టాలో చెబుతూ వెళ్ళిపోతున్నట్లు కాదండి ఇప్పుడు వచ్చేది ఆయన. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మేడ గదిలోకి పెంతెకోస్తు రోజు ఎలా వస్తానన్నాడంటే, ఆయన సదాకాలం మీతో ఉండటానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ మనం చూసినట్లయితే పాత నిబంధనలో కొంతమంది ప్రజల మీదకి మాత్రమే వచ్చేవాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పారు? అవునా కదా? ప్రవక్తలకి, యాజకులకి, కొంతమంది భక్తుల మీదకి, ప్రవక్తనీయుల మీదకి ఆయన తన ఆత్మని ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. కానీ మనం క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన పాత నిబంధనలో కేవలం యూదుల మీదకే వచ్చాడు, అనగా ఇశ్రాయేలు ప్రజల మీదకే వచ్చాడు. హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధనలో మనం చూస్తుంటే ఆయన కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసమే, ఇశ్రాయేలు ప్రజల మీదకి మాత్రమే కాదు కానీ, ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే కాదు కానీ అన్ని జనులందరినీ తన ఆత్మ చేత నింపుతున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని నేను వారిలో నివసించాలనుకుంటున్నాను. హల్లెలూయా. నిజంగా దేవుడు వారి మధ్య నివసించాడు కానీ వారిలో నివసించాల. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పారు? హల్లెలూయా. నిజంగా ఇశ్రాయేలు దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ యెహోవా, ఆ తండ్రిగా ఉన్న దేవుడు ప్రత్యక్ష గుడారములో తెరల చాటున వారి మధ్యలో నివసించాడండి. హల్లెలూయా. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. హల్లెలూయా. మీకు తెలుసా? తూర్పును 3 గోత్రాలు, పడమరన 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు, అటు 3 ఇటు 3 ఇటు 3 ఇటు 3, ఎన్ని మొత్తం? ఇటు 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు ఉండగా మధ్యలో దేవుని మందసం ఉంటది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మధ్యలో ఏముంది? దేవుని మందసం. ఇటు 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు,
ఇటు 3 గోత్రాలు. దేవుని సింహాసనం ఎక్కడ ఉంది ఇప్పుడు? తెరల చాటున ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ మందసంలో, అతి పరిశుద్ధ స్థలములో, ఆ షకీన మహిమలో ఆయన నివాసం ఉన్నది అక్కడ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రూపాన్ని కట్టమంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో కూడా ఆయన సింహాసనం ఎక్కడ ఉన్నది? క్రొత్త నిబంధనలో కూడా ఆయన సింహాసనాన్ని కూడా దేవుడు ఎక్కడ పెట్టాడంటే మధ్యలో పెట్టాడంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఆయన సింహాసనానికి మధ్యలో మనం చూసినట్లయితే ఆయన సింహాసనం ఏంటి? ఆయన ఎక్కడ కార్యం చేశాడు? ఆయన ఎక్కడ దిగి వచ్చాడు? పరిశుద్ధాత్మ ఆత్మ ఎక్కడ నివాసం చేసింది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అపోస్తల కార్యగ్రంథంలో దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, అపోస్తల కార్యం మధ్యలో ఉన్నది. ఇప్పుడు అపోస్తల కార్యానికి చుట్టూ దేవుడు ఏం పెట్టాడు తెలుసా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలు ఆ 12 గోత్రకర్తల్ని దాటుకుని 12 గోత్రకర్తల వంశాలను దాటుకుంటూ వెళ్తేనే ప్రత్యక్ష గుడారం కనిపిస్తుంది. అలాగే ఈ రోజు ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు దేవుని సింహాసనాన్ని కనుగొనాలంటే, దేవుడు నివాసించే ఆ స్థలాన్ని కనుగొనాలంటే, అసలు పరిశుద్ధాత్మ పొందుకునే విధానాన్ని కనుగొనాలంటే ఈరోజు ఖచ్చితంగా ఇదిగో ఈ 12 మంది అపోస్తలుల బోధ ఏదైతే ఉందో, ఈ 4 సువార్తలు ఏదైతే ఉన్నాయో, ఇవి దాటుకుంటూ ముందుకు వచ్చినప్పుడే ఆ సింహాసనాన్ని కనుగొనగలుగుతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మీకు ఒకసారి చెప్పాను, దేవుడి సింహాసనంలో పోయినసారి చూపించినట్లు దేవుని సింహాసనం దగ్గర 4 జీవులు ఉన్నాయి. ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవులు. మనకు తెలుసు ఆ జీవులు ఉన్నాయా? చూడండి, సింహము మొదటి జీవి, దూడ రెండవ జీవి, మనిషిని ముఖం వంటిది మూడవ జీవి, ఎగురుచిన పక్షిరాజు వంటిది 4వ జీవి. ఈ 4 జీవులు ఉన్నాయి. కింద 2 జీవులు, పైన 2 జీవులు. ఈ 4 జీవులు మధ్యలో ఆయన సింహాసనం ఉన్నది. హల్లెలూయా. అది పరలోకం యొక్క ఆయన సింహాసనం ఉండే ఒక నివాస స్థలముగా ఉన్నది అక్కడ. హల్లెలూయా. మనకు తెలుసు ఈ 4 జీవులు ఉన్నప్పుడు కింద 2 జీవులు, పైన 2 జీవులు ఉన్నాయి, మధ్యలో సింహాసనం ఉన్నది. ఈ సింహాసనానికి ఎదురుగా ఏమన్నో తెలుసా? 7 దీపములు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి ఆ 7 దీపాలు? ఏంటి అవి ప్రజ్వరిల్లేయి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చూడండి, ఈ రోజు నిజంగా ఆ సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆ 7 ప్రజ్వరిల్లుతున్న ఆ 7 దీపాలేంటో, ఆ దీపాలేంటి, ఆ ప్రకాశం ఏంటి తెలియాలి అంటే ఈరోజు ఖచ్చితంగా ఈ జీవుల్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్ముకున్న ఒక క్రైస్తవులు ఉన్నారనుకోండి, మత్తయి సువార్త చదువుతున్నప్పుడు, మార్కు సువార్త చదువుతున్నప్పుడు, లూకా సువార్త చదువుతున్నప్పుడు, తర్వాత మనం చూస్తున్నాం యోహాను సువార్త చదువుతున్నప్పుడు, ఇవన్నీ ఏం చేస్తాయంటే సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి దారి చూపిస్తాయి. అంటే ప్రకటన ఆ యొక్క అపోస్తల కార్యగ్రంథం దగ్గరికి నేను తీసుకువెళ్తాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే నా సబ్జెక్ట్ అది కాదు, మన అంశం వేరే ఒకటిది. మరి దేవుడి చిత్తం అయితే మనం అది చెప్పుకునేటప్పుడు అది చెప్పుకుందాం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మందిర నిర్మాణ రూపాన్ని దేవుడు చూపిస్తున్నాడు మోషే. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నేను వారిలో నివసించినట్లుగా నువ్వు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు. అయితే గుర్తుపెట్టుకోండి, దానికి ఎలా ఉండాలి? నేను చెప్పిన విధంగానే, నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపము, దాని ఉపకరణములన్నింటినీ రూపం నిర్మించాలి. అంటే అక్కడ ఉన్న మెటీరియల్, ఏ మెటీరియల్ నేను చెప్పాడు ఆ మెటీరియల్ ఉపయోగించాలి. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? నిర్గమకాండం, లేవికాండం ఎవరైనా చదివారా? చదివితే మీకు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషేతో దేవుడు ఇదిగో దానికి కొట్టవలసిన మేకు ఈ స్థలంలోనే, ఆ తూర్పు వైపున మేకు అక్కడ కొట్టాలంటే మేకు అక్కడే కొట్టాలి. హల్లెలూయా. దేవుని మహిమ. ఏ కర్ర తీసుకోమంటే దేవుడు చెప్పాడు, మందసానికి తుమ్మ కర్ర తీసుకో. అదేంటి ప్రభువా, మోషే అలా అనొచ్చేమో అనుకుంటున్నాను. అదేంటి ప్రభువా, టేక్ కర్ర లేదా, గంధపు కర్ర లేదా, ఎర్రచందనం లేదా, దేవదారు కర్ర లేదా? ఉన్నాయా లేదా? ఇంత మంచి మంచి కాస్ట్లీ హుడ్ ఉంటే, కాస్ట్లీ కర్రలు ఉంటే ఎందుకు పనికిరాని, ఉపయోగం లేని ఆ నిర్జీవమైన తుమ్మకర్రను తీసుకోమన్నావు ఏంటి ప్రభువా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. తుమ్మకర్ర తీసుకోమని చెప్పింది దేవుడే. అది మొదటి సూచన, అనగా అది మొదటి మాట. హల్లెలూయా.
ఆ తుమ్మకర్రను తీసుకున్న తర్వాత ఆ తుమ్మకర్రకి ఏం చెయ్యాలో అది దేవుడి మనసులో ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? మోషే అనుకుంటున్నాడు తుమ్మకర్రతో ఎలా చేయాలి మందసం అనుకుంటున్నాడు, కానీ దేవుడి ఉద్దేశంలో, దేవుడి ప్లాన్ లో, దేవుని ఆలోచనలో తుమ్మకర్ర కనపడదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడు చెప్పాడు తుమ్మకర్రను తీసుకో. అది ముళ్ళులు ఉంటాయి ప్రభువా. ముళ్ళులు ఉంటాయా? గుచ్చుకుంటాయి ప్రభా, ముళ్ళు ఉంటాయి ప్రభా, ఎందుకు పనికిరాదు ప్రభా, పొయ్యిలోకే ప్రభా. ఆయన అన్నాడు అదే కావాలి నాకు. ఆ ముళ్ళులు ఉన్న కర్రే నాకు కావాలా. ఎవరికి పనికిరాందే నాకు కావాలా. ఎవరా తుమ్మకర్ర తెలుసా? ఈ రోజు నువ్వే, మనమే ముళ్ళులు ఉన్నోళ్ళు మనం. హల్లెలూయా. మన మాటలో ముళ్ళు, చూపులో ముళ్ళు, ఆలోచనలో ముళ్ళు, ప్రవర్తనలో ముళ్ళు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? దేవుడు అన్నాడు ముళ్ళున్నా పర్వాలా, ఎవరికి పనికిరాకపోయినా పర్వాలా, ఎవరు ఎందుకు పనికిరాడు, ఎందుకు పనికిరాదు అనుకున్నా పర్వాలా, వెర్రివాడు అనుకున్నా పర్వాలా, తిక్కలోడు అనుకున్నా పర్వాలా, నాకు వారే కావాలా. ఆ కర్రనే తీసుకో. హల్లెలూయా. మోసే ఇది ఎలా ప్రభువా? అప్పుడు దేవుడు దాని ఆ తుమ్మకర్రను తీసుకో, ఆ తుమ్మకర్ర నువ్వు చెక్కు. హల్లెలూయా. ముళ్ళు పోతాయా? చెక్కితే ముళ్ళు పోతాయా? దేవుడు ఇప్పుడు మోసే చెక్కేశాడు. చెక్కేసిన తర్వాత చెప్పాడు ప్రభా ఏం చేయాలి ప్రభా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మోసే ఆ తుమ్మకర్రకి బంగారు రేకు చేసి ఆ బంగారపు రేకుని ఆ తుమ్మకర్రకి పొదిగించు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు అందరూ వచ్చి ఆ ప్రత్యక్ష అందరూ మనం చూస్తున్నాం ఆ యొక్క మందసాన్ని చూస్తానికి ఎవరైనా వెళ్ళారనుకోండి, ఇప్పుడు తుమ్మకర్ర కానొస్తుందా? ఎందుకని ఏం కానొస్తుంది? బంగారమే కానొస్తుంది. మీకు తెలుసా లోపల తుమ్మకర్ర ఉంది, బయటికి ఏముంది? బంగారం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? బంగారము దేనికి గుర్తు అంటే దైవత్వానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు చూడండి మనము కూడా మనల్ని దేవుడు ఎన్నుకుని మనలో ఏం నింపుతున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మను నింపుతున్నాడు, దైవత్వాన్ని నింపుతున్నాడు. హల్లెలూయా. అందుకని పౌలు ఎలా అన్నాడు? జీవించున్నది నేను కాదు, చెప్పండి, క్రీస్తే నాయందు నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. అంటే పౌలు ఎలాంటి వాడు? తుమ్మకర్ర లాంటి వాడేనా? ముళ్ళులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? హింసకుడు, దూషకుడు, హానికరుడు, అవునా కదా? అలాంటి ముళ్ళులు, తుమ్మకర్ర, అలాంటి అందరిని హింసించేవాడు, నాశనం చేసి ఆ తుమ్మకర్రని అలాంటి వాడిని పట్టుకున్నాడు. హల్లెలూయా. అలాంటి వాడిని పట్టుకుని దేవుడు ఏం చేశాడు తెలుసా? చెక్కాడు. చెక్కాడా? ఎలా చెక్కాడు? వాక్యాల చేత, లేఖనాల చేత. పౌలు లేఖన పరిశోధకుడు. హల్లెలూయా. ఆ సన్నిహిత సభలో గమాలియేలు పాదాల దగ్గర గమాలియేలు యొక్క ఇన్స్టిట్యూట్ లో, గమాలియేలు యొక్క బైబిల్ కాలేజీలో నేర్చుకున్న అతను పౌలు. ధర్మశాస్త్రం అంతా తెలుసు. హల్లెలూయా. ముఖ్యుడంట, ప్రముఖుడంట. హల్లెలూయా. యెహోవా ఒక్కడన్న సంగతి పౌలుకు తెలుసు. ఎందుకని బైబిల్ ఏం చెబుతుంది? ఒకసారి చదువుదామా? 6 ద్వితీయోపదేశకాండం 6:4. ద్వితీయోపదేశకాండం 6:4 త్వరగా చదువు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా. ఇది ధర్మశాస్త్రంలో రాయబడిందా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? పదాజ్ఞలో రాయబడిందా? పదాజ్ఞలో చెప్పండి నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఆకాశం మందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ వేరొక రూపాన్ని నువ్వు చేసుకోవడం, వేరొక దేవుడు లేడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు వినుము, మన దేవుడు అద్వితీయుడైన దేవుడు. హల్లెలూయా. చూడండి, అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ద్వితీయుడు కానివాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ద్వితీయుడు కాడు. ద్వితీయత అంటే 2, అద్వితీయ అంటే 1. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మన దేవుడు అద్వితీయుడు అనగా ద్వితీయుడు కాడు, ఒకే ఒక్కడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి బైబిల్ చెప్తుంది, బైబిల్లో మన దేవుడు అద్వితీయుడైన దేవుడు, ఒకే ఒక దేవుడు, భూమి ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త, ఈ పంచభూతములను చేసిన సృష్టికర్త అని బైబిల్ చెప్తుంది. దాన్నే ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతారు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒకడేనా? సృష్టికర్త ఒకడేనా? ఇశ్రాయేలు మన దేవుడు అద్వితీయుడు, వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. అయితే వినండి, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు నేను దేవుని కుమారుడిని. ఎంతమందికి అర్థమవుతుంది? నేను దేవుని, మన దేవుడు ఒక్కడే, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు అంటే ఇద్దరు అవుతారుగా. ఎంతమందికి అర్థమవుతుంది? మన దేవుడు ఒక్కడే,
నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, నేను దేవుని ఎదురు నుండి వచ్చాను అంటున్నావు. మన దేవుడు ఒక్కడని బైబిల్ చెబుతుంది. నువ్వు ఇద్దరు అంటున్నావు అని నువ్వు దేవుని కుమారుడు అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఇద్దరైతే మనం నువ్వు దేవుని కుమారుడు అయితే ఇద్దరు అవుతారు కదా, మరి దేవుడు ఒక్కడే కదా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకోసం ఎవరు క్రీస్తు యొద్దకి మెస్సయ్య ఎవరు? ఆ గొప్ప యెహోవాయే, ఆ యొక్క మన కొరకు జన్మిస్తున్న ఆ శిశువే బలవంతుడకు దేవుడుగా నిత్యుడగు తండ్రి అన్న సంగతి వారికి అద్వితీయుడైన దేవుడే ఈ అద్వితీయైన ప్రభువైన యేసుక్రీస్తు అన్న సంగతి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ప్రత్యక్షతను పొందుకోలేక ఆ దేవుడే, ఆ అద్వితీయుడే, ఆ యెహోవా దేవుడే, ఆ బలవంతుడైన దేవుడే, ఆ శిశువుగా కన్యక ద్వారా వచ్చే ఇమ్మానుయేలే ఈ బలవంతుడైన దేవుడు, తండ్రి దేవుడు, ఈ కన్యకకు పుట్టాడు ఈ నజరేతుడైన యేసు అన్న సంగతి వారు గ్రహించలేక, ప్రత్యక్షతను పొందుకోలేక వారు ఏం చేశారంటే ఆయన యుద్ధకు రాలేకపోయారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన విశ్వసించలేకపోయారంట, ఆయన నమ్మలేకపోయారంట. ఇప్పుడు ఇదే ధోరణిలో పౌలు ఉన్నాడు. అంటే పౌలు కూడా దేవుడు ఒక్కడే తప్ప వేరొక నమ్మడు. అందుకని క్రైస్తవులు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడా లేదా? ఎందుకంటే క్రైస్తవులు ప్రభువుని ఎవరు అంటున్నారు? క్రైస్తవులు ప్రభువుని ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తుని ప్రభువు అంటున్నారు. పౌలు ఏమంటాడు? ఏయ్, మన ప్రభు ఎవరు? మన ప్రభు అద్వితీయుడైన యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు. మన దేవుడు యెహోవా అయితే ఈ యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఎందుకు మనకు ప్రభు అవుతాడు? హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అక్కడే కదా. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, అంతా ఒక్కడే. హల్లెలూయా. కాపురం ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. హల్లెలూయా. అయితే ఆ ఒక్క సృష్టికర్తకి కొన్ని కార్యాలయాలు ఉన్నాయి, కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, కొన్ని జీవితాలు ఉన్నాయి, కొన్ని ఆ యొక్క ఏంటంటారు వాటిని, కొన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి ఆయనకి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ క్రైస్తవుల్ని ప్రభువుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తుని ప్రభువుగా వారు భావించారు. భావించి ఈయనే మెస్సయ్య, ఈయనే మనం ఎదురు చూస్తున్న కన్యక ద్వారా వచ్చే ఆ మెస్సయ్య, ఇమ్మానుయేల్ ఈయనే, బలవంతుడైన దేవుడు ఈయనే, ఆయనే ఈయన సంగతి ఆ 12 మందికి అర్థమైంది. హల్లెలూయా. ఆ 120 మందికి అర్థమైంది. అర్థమైన తర్వాత మనం చూస్తున్నాం ఇప్పుడు ఆరాధిస్తున్నప్పుడు పౌలు ఇంటింటా వచ్చి క్రైస్తవుల్ని జుట్టు ఈడ్చుకుని స్త్రీలు లాక్కొచ్చి చంపడం స్టార్ట్ చేస్తున్నాడు. సహోదరులారా, మీరు బైబిల్ చదివినట్లయితే అపోస్తలుల కార్యములు ఎలా ఉంటదంటే 8వ అధ్యాయంలో పౌలు ఇక అదే తన జీవన పని కింద పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారంట. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర ఒక లెటర్ రాసుకుని వచ్చాడంట, అధికారాన్ని. ఇదిగో నేను దమస్కు వైపు వెళ్తున్నాను, దమస్కు దగ్గరికి వెళ్ళి నేను అక్కడ దేవుని మరి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారిని నేను చంపేస్తాను, నాకు అధికారం ఇవ్వండి, నాకు ఎవరు ఎదురొచ్చినా వారిని లెక్క చేయకూడదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని నాకు అధికారం ఇవ్వండి అని యాజకుల దగ్గరికి వెళ్ళాడా? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అధికారాన్ని తీసుకుని ఇక గుర్రం మీద బయలుదేరాడు దమస్కు మార్గానికి. వెళ్ళాడా లేదా? హల్లెలూయా. మనం చూస్తున్నాం దమస్కు గేటు దగ్గర రాగానే ఒక గొప్ప వెలుగు పౌలుని తాకింది. ఒక గొప్ప వెలుగు, ఆ యొక్క సూర్యుని కాంతికి మించిన వెలుగు పౌలుని తాకింది. హల్లెలూయా. పౌలు తాకినప్పుడు మనం చూస్తున్నాం పౌలు పడిపోయాడు. పడిపోయిన తర్వాత పౌలుకి ఆ వెలుగు ఏంటో తెలుసా తెలియదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆ వెలుగు ఎవరో తెలియదు, కానీ వెలుగేంటో పౌలుకు తెలుసు. వెలుగు ఎవరో? వెలుగు దేవుడైన సంగతి పౌలుకు తెలుసు. ఆ గొప్ప యెహోవాయే దహించి అగ్ని ఉన్నాడు, ఆ గొప్ప యెహోవాయే సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు అన్న సంగతి పౌలుకి తెలుసు. అంటే ఈ వెలుగై ఉన్నవాడు దేవుడు అన్న సంగతి పౌలుకు తెలుసు. అవునా కాదా? ఎప్పుడైతే పడిపోయాడో ఇప్పుడు అంటున్నాడు, అక్కడ ఒక స్వరం వస్తుంది, సౌలా సౌలా నన్ను నేల హింసిస్తున్నావు. హల్లెలూయా. హింసించుతున్నది ఎవరిని? క్రైస్తవుల్ని. అంటే యేసుని క్రీస్తుగా విశ్వసించిన వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు సహోదరులారా. మనం ఈ రోజు యేసుక్రీస్తు అన్ని కలిపేస్తున్నాం లేదా? కానీ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మాత్రం యేసుని క్రీస్తుగా, హల్లెలూయా, యేసుని క్రీస్తుగా అంగీకరించగా సిలువేశారు. యేసుని మెస్సయ్యగా అంగీకరించగా సిలువేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే యేసుక్రీస్తు అని కలిపి రాసేసాం. హల్లెలూయా.
ఏసే క్రీస్తు ఉన్నాడని శిష్యులు చెబుతున్నారు. ఏసే క్రీస్తు ఉన్నాడని ప్రత్యక్షత వచ్చింది. ఏసే క్రీస్తు ఉన్నాడని ఆ మేడ మీద వారు పొందుకున్నారు. క్రీస్తు అంటే ఇమ్మానుయేలు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, క్రీస్తు అంటే మెస్సయ్య, క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ. అంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకే మనం చూస్తున్నాం వారు యేసుని క్రీస్తుగా అంగీకరించాల. అందుకే యేసు దగ్గరికి వచ్చి ఏమడిగారు వాళ్ళు? చూడండి ఒకసారి లోక సువార్త, మత్తయి, మార్కు సువార్త త్వరగా చదువుదాం. మార్కు సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త తీసారా? యోహాను సువార్త 10వ అధ్యాయం త్వరగా తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 24 వచ్చిన త్వరగా చదువుదాం. యూదులు చాలా జాగ్రత్తగా వినండి. యూదులు ఆయన చుట్టూ పోగై, ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు చుట్టూ పోగయ్యారు. పై వచనాలు చదివితే మీకు ఉంటది. ఆయన చుట్టూ పోగై ఎంతకాలం మమ్మును అంటే సందేహ పెట్టడం అంటే అర్థం కాకుండా చేస్తున్నావు నువ్వు, మాకు అర్థం అవ్వట్లేదు నువ్వు అంటున్నారా లేదా? ఎంతకాలము మమ్మల్ని సందేహ పెట్టు నువ్వు. ఏమంటారు? నువ్వు క్రీస్తు అయితే అంతవరకు, అంతకు ముందు ఈయన ఏమంటున్నారు? ఈయన యేసు, ఈయన పేరు నజరేయుడైన, మీరు బైబిల్ చదవండి, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు అని ఉంటుంది. అమ్మకి అర్థమవుతుంది. హల్లెలూయా. కానీ అపోస్తల కార్యం నుంచి మీరు చూసినట్లయితే నజరేయుడైన యేసు క్రీస్తు అని ఉంటుంది. ప్రతి పత్రికలు ఎలా ఉంటది? యేసు క్రీస్తు. పత్రికలు వచ్చేసరికి, అపోస్తల కార్యం వచ్చేసరికి యేసు క్రీస్తుగా వారికి అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది? కానీ అంతకుముందు యేసుని క్రీస్తుగా వారికి అర్థం కాల, లోకానికి అర్థం కాల, ఆనాటి యూదులకు అర్థం కాల, ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు అర్థం కాల, ఆనాటి క్రైస్తవులుగా ఉన్న భక్తులకి, అంటే యూదులుగా ఆత్మీయ ఇజ్రాయేల్కి, ఆత్మీయ క్రైస్తవులు, ఈ రోజు మనమైతే ఆత్మీయ ఇజ్రాయేల్ వారు, శరీర ఇజ్రాయేల్ వారు, శరీర భక్తులు వారు, వారికి అర్థం కాలేదండి. హల్లెలూయా. అందుకని యూదులందరూ ఆయన చుట్టూ పోగాయి. ఎంతకాలం సందేహపడతావయ్యా, నువ్వు నిజంగా క్రీస్తు అయితే స్పష్టంగా మాకు చెప్పు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అందుకు యేసు హల్లెలూయా. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదునని అవి నన్ను. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా సందేహపరచకుండా చెప్పు, నువ్వు క్రీస్తువేనా? ఎందుకని? క్రీస్తు అంటే లోకానికి వచ్చే రక్షకుడు అని, క్రీస్తు అంటే లోకానికి వచ్చే మెస్సీ అని, క్రీస్తు అంటే మాకు రాజు అని. యూదుల రాజు క్రీస్తేనా? యూదుల రాజు మెస్సీయేనా? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నేనే యూదుల రాజుని అంటున్నాడు. నువ్వెట్ట రాజు అవుతావు? నువ్వెవరు పుట్టావు? మరి నువ్వెవరు తండ్రి? యేసేపు తండ్రి. ఎవరు నువ్వు? వడ్లోడివి, వడ్రింగ్ పని చేసుకునేవాడు. నువ్వెందుకు మాకు రాజు అవుతావు అన్నారా లేదా? హల్లెలూయా. కానీ ఆయన రాజేనా? ఆయన క్రీస్తేనా? ఆయన మెస్సీయేనా? ఈరోజు నీకు అర్థమైందా? కానీ ఆ రోజు వాళ్ళకి అర్థం కాల. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. అందుకే చూడండి సహోదరులారా, ఆ క్రీస్తును, యేసుని క్రీస్తుగా వారు అంగీకరించలేదు కాబట్టి సిలువ వేయటానికి అప్పగించారంట. దేవునామ మహిమ కలుగును గాక. దేవునామ మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ఖచ్చితంగా అది గమనించాలి. ఇప్పుడు ఈ విషయం క్రీస్తు ఏమై ఉన్నాడో, యేసే క్రీస్తు అన్న సంగతి పౌలుకి తెలియదు. హల్లెలూయా. తెలుసా? చూడండి, అందుకే ఏం చేశాడు? ప్రకటన అపోస్తల కార్యాల్లో మనం చూద్దాం. అపోస్తల కార్యం 8 త్వరగా. అపోస్తల కార్యం 8 2 చదవమ్మా. అపోస్తల కార్యం 8:2 అమ్మా. సౌలైతే ఇంటింటా చొచ్చాను. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. చాలండి. ఇప్పుడు ఏం చేశారు? పౌలైతే ఇంటింటా చొచ్చి స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేస్తున్నాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చెరసాల్లో వేస్తున్నాడు. యేసుని నమ్ముకున్న వాళ్ళని.
హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే దమస్కు, మీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దమస్కు మార్గానికి వెళ్ళాడు. ఇప్పుడు దమస్కు మార్గానికి వెళ్ళినప్పుడు ఆడ గొప్ప వెలుగు దర్శించింది. ఆ వెలుగు ఏంటో ఏమై ఉన్నారో ఇతనికి లేఖనాలు తెలుసు కాబట్టి ఆ వెలుగు దేవుడు తప్పేది కాదు, ప్రభు తప్పేది కాదు. అందుకని కింద పడిపోగానే సౌలా సౌలా నన్ను నేల నువ్వు హింసిస్తున్నావు అనే మాట రాగానే, ఆ స్వరం రాగానే, ప్రభువా నీవు ఎవరివి? ఏమడుగుతున్నాడు? ప్రభా నువ్వెవరివి? నాతో మాట్లాడుతుంది నువ్వెవరివి? ఎందుకని? పౌలుని ఎవరిని హింసించడానికి వెళ్తున్నాడు? క్రైస్తవులు, యేసుని నమ్ముకున్న వాళ్ళని, క్రైస్తవుల్ని, యేసుని విశ్వసించిన వాళ్ళని, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది యేసుని విశ్వసించి యేసుని అంగీకరించిన ఆ వాక్యంతో ముందుకు సాగే అపోస్తలుల బోధ ప్రకారం జీవిస్తున్న వారిని హింసించడానికి వెళ్తున్నాడు. ఆ బోధన అంగీకరించిన వాళ్ళని హింసించడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. అయితే మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ఆ స్వరం వచ్చి తాకిందో, ఆ యొక్క వెలుగు వచ్చి తాకిందో, ఆ స్వరం ఎప్పుడైతే మాట్లాడుతుందో కింద పడిపోగానే ప్రభువా నువ్వు అవునివి అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎందుకని అడుగుతున్నాడంటే పౌలుకు తెలుసు లేఖనం ఎలా చెప్పబడింది. ఏమని చెప్పండి తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలారా, నా జనులారా, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డుని. ఎంతమందికి అర్థమవుతుంది సార్? జకర్యా గ్రంథంలో ఉందంటారా? మిమ్మల్ని ముట్టువాడు. దేవుని ప్రజల్ని ఎవరైనా టచ్ చేస్తే ఎవరిని టచ్ చేసినట్టు అంట? దేవుని కనుగుడ్డుని టచ్ చేసినట్టు అంట. మనం మన కనుగుడ్డునే టచ్ చేయలేము, దేవుని కనుగుడ్డుని టచ్ చేయగలమా? దేవుని కనుగుడ్డుని తాగలమా? హల్లెలూయా. పౌలు ఎవరిని తాకడానికి వెళ్తున్నాడు? క్రైస్తవుల్ని. పౌలు ఎవరిని తాకడానికి వెళ్తున్నాడు? యేసుని విశ్వసించిన వారిని. పౌలు ఎవరిని తాకడానికి వెళ్తున్నాడు? అపోస్తలులు చెప్పిన బోధ ప్రకారం జీవించే వారిని. అయితే ఇప్పుడు ఆ స్వరం ఏం చెప్తుంది? నన్నెందుకు ముట్టుకుంటున్నావు? నన్నెందుకు తాగుతున్నావు? నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా? ఒక్కసారి లేఖనాలు సౌలు ఎదుటి తెరవబడ్డాయి, వాక్యం తెరవబడింది. బైబిల్ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో మనకి ఇవ్వబడిన లేఖనాల్లో నిన్ను ముట్టివాడు నా కనుగుడ్డు ముట్టినని మన దేవుడైన యెహోవాయే కదా అంట, మన దేవుడైన ప్రభువే కదా అంట. మరి నేను క్రైస్తవులు ముట్టడానికి వెళ్తే ఈయనేంటి నన్ను ముడుతున్నామని ఆ స్వరం నాతో మాట్లాడుతుంది. అందుకన్నాడు నువ్వెవరివి? హల్లెలూయా. మాట్లాడా? అప్పుడు ఏమంటుందమ్మా స్వరం? చదువుతావా? అపోస్తల కార్యము 9 చూడండి. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 4 నుంచి చదువమ్మా. అతను నేల మీద పడి సౌలా సౌలా నువ్వెలా నన్ను హింసిస్తున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట విని, ప్రభువా నీవెవడవని అతడు అడగగా, ఆయన నేను నీవు హింసించుచున్న యేసుని, నీవు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపండి అని చెప్పాను. ఇప్పుడు అన్నాడు ప్రభువా ఎవరు అంటే, నేనా నీవు హింసిస్తున్న యేసుని. హల్లెలూయా. ఇప్పుడు పౌలుకి ఏం అర్థం కావట్లా. యేసుని హింసిస్తుంటే ఆ స్వరం నాతో మాట్లాడింది ఏంటి అంటే, యేసు ఏమై అన్నాడు? యేసు మనం ఎదురు చూస్తూ మనం వెతుకుతున్న మెస్సయ్యేనా? మనం ఎదురు చూస్తున్న క్రీస్తేనా? ఏంటి నేను పొరపాటు చేస్తున్నానా? ఒక్కసారి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ అతనికి మైండ్లోకి వస్తుంది, వాక్యం అంతా ఆయన మైండ్లోకి వస్తుంది. ఇప్పుడు 3 రోజులు కళ్ళు గుడ్డితనం వచ్చేసింది, కనపడట్లా. ఇంకా వాక్యం దర్శించగానే ఏమవుతుంది? స్వరం దర్శించగానే ఏమవుతుంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు నిజమైన వాక్యం నుండి దర్శించగానే, ఈ రోజు నిజమైన స్వరం మనం దర్శించగానే మనకు కూడా ఏమవుతుంది? మన పాపపు స్వభావం, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు ఏమవుతాయి? కనుమరుగవుతాయి. ఆ స్వరం ఎదుట మనకి ఏది కనబడదు ఇంకా. హల్లెలూయా. పౌలుకి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళిపోయాడు. 3 రోజులు అన్నపానాలు లేవు, కళ్ళు గుడ్డివైపోయి ప్రార్థిస్తా ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఏంటి ప్రభువా అని. అప్పుడు అర్థమైంది పౌలుకి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది సహోదరులారా, మనకు తెలుసు దేవుడు అననీని పంపించాడు. అననీ ప్రార్థించగానే ఆ గుడితనం వచ్చింది. పౌలు వెళ్ళి యేసుక్రీస్తు బాప్తిసం పొందుకుని, అననీయ చేత బాప్తిసం పొందుకుని పౌలు వెళ్ళిపోయినట్టు ఉన్నది. అవునా కదా? బైబిల్ చెప్తుంది ఇక్కడ. బైబిల్ మనకి పౌలు వెళ్ళి అపోస్తలులు కలిసినట్టు ఉన్నది. కానీ పౌలు ఎప్పుడైతే అననీయ వచ్చి ప్రార్థించగానే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అరేబియా అడవుల్లోకి వెళ్ళాడంట. ఎడారికి వెళ్ళి అరేబియా ఆ అడవుల్లోకి వెళ్ళి 3 సంవత్సరాలు వాక్యాన్ని ధ్యానించాడంట. ఎన్ని సంవత్సరాలు? చూడండి ఒకసారి గలతీ, త్వరగా చదువుదాం. త్వరగా నాతో పాటు మీరు రండి. గలతీ 1వ అధ్యాయం త్వరగా చదవండి. 15 వచనం నుంచి త్వరగా చదువుతాం. 13 నుంచి చదువుతున్నాము.
పూర్వమందు 13 నుంచి 1:13 నుంచి త్వరగా చదువుతుంది మీకు అర్థం అవ్వాలని. పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పరంపర ఆచారమందు విశేష ఆసక్తి గలవాడినై నా స్వజనులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక ఆధిక్యత నొందుతున్నని నా నడవడి గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అనేక జనులు తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుషుల మాతృలతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తులైనను వారి యొద్దకు అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకి తిరిగి అటు పిమ్మట 3 సంవత్సరాల తర్వాత కేపాను పరిచయం చేసుకుంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనకి ఇక్కడ ఏం అపోస్తుల కార్యంలో ఏం జరుగుతుందంటే ఆ స్వరం ఎప్పుడైతే పౌల్ని మాట్లాడిందో ఆ వెలుగు తాకిందో ఎమ్మటి వెళ్ళి సేవ చేసేస్తున్నాడు, ఎమ్మటి ప్రకటిస్తున్నట్టు మనకు అక్కడ కనబడుతుంది. కానీ పౌలు ఏమంటున్నాడంటే గలతీతో చెప్తున్నాడు. గలతీ సంఘంలో గలతీ పత్రికలో రాస్తూ నేను ప్రభువు నన్ను దర్శించి నమ్మటే నేను ఎవరిని సంప్రదించలా, ఎవరి దగ్గరికి వెళ్ళలా. నేనేం చేశానంటే అరేబియా దేశంలోకి వెళుతుని అక్కడ వాక్యాన్ని లేఖనాల్ని ధ్యానం చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చి అప్పుడు కేపాను కలుసుకున్నాను. 3 సంవత్సరాల తర్వాత వచ్చి దమస్కుకు వెళ్ళాను. అంటే ఏ దమస్కు గేట్ దగ్గర అయితే, ఏ దమస్కు పట్టణం దగ్గర అయితే దేవుని యొక్క వెలుగు పౌలు దర్శించిందో, ఏ స్వరం అయితే ఆ దమస్కు పట్టణంలో పౌలుతో మాట్లాడిందో ఇప్పుడు అక్కడికి వెళ్ళాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి చదువుదామా. అపోస్తుల కార్యాలు త్వరగా చదువుదాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము తీయండి, 19వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యము 9:19 చదువుదాం. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనం చేయవాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తని రుజువుపరిచాడు. హల్లెలూయా. ఎవరు క్రీస్తుని రుజువుపరుస్తున్నాడు? ఈయనే, ఈ నజరేయుడైన యేసనే పిలువబడుతున్న ఇతనే క్రీస్తు. హల్లెలూయా. ఇతనే క్రీస్తు కాదని, ఇతను క్రీస్తు కాదని చంపడానికి వెళ్ళాడు ఒకప్పుడు, అవునా కదా? ఇప్పుడు ఎప్పుడైతే ఆ వాక్యం, ఆ స్వరము ఎప్పుడైతే పౌలు దర్శించిందో, ఆ వెలుగు ఎప్పుడైతే అతను తాకిందో ఇప్పుడు ఏమన్నాడంటే ఈ యేసే క్రీస్తు అన్నాడు. అప్పటి వరకు యేసు ఇక్కడ, క్రీస్తు ఇక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు జీవితంలో ఆ యొక్క వెలుగు తాకిందో, వెలుగు అనగా వాక్యమే, స్వరం అనగా వాక్యమే, ఎప్పుడైతే స్వరం దర్శించిందో, వెలుగనే వాక్యం అతని మీదకి వచ్చిందో ఇప్పుడు ఏమైతుంది చెప్పిన, క్రీస్తు అంటే ఏంటో తెలియదు, యేసు అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మధ్యలో ఉన్న తెర చినిగిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? మధ్యలో ఉన్న ఆ యొక్క ఏదైతే ఆందోళన ఉందో, ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉందో అదంతా తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తుని తీసుకొచ్చి యేసు దగ్గర పెట్టి యేసే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది జరిగింది మరలా జరుగుతుంది, క్రొత్తదేది జరగట్లేదు. ప్రసంగి గ్రంథం ఒకసారి చదువుదామా? ప్రసంగి త్వరగా చదువుదాం. చూడండి 7:24 చదువుదాం. ప్రసంగి 7:24 ప్రసంగి చదువుదాం. 7:24 చూడండి. 7:24 చదువుతున్నాం. సత్యమైనది దూరముగాను, సత్యమైనది ఎలా ఉందంట? సత్యమైనది దూరంగాను బహులోతుగాను ఉన్నది. ఎవడు పరిశీలిస్తాడు? ఎంతమందికి అర్థమవుతుంది సార్? సత్యం ఎక్కడ ఉంది? దొరుకుతుందా నీకు? నువ్వు అంగట్లో కొనుక్కునే కూరగాయలు కాదయ్యి. హల్లెలూయా. నువ్వు కొట్లో కొనుక్కునే ఫ్రూట్స్ కాదది. సత్యం అనేది బహు లోతుగా ఉన్నది, సత్యం అనేది బహు దూరముగా ఉన్నది. అందుకని సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఎవరు పరిశీలిస్తారు?
ఎవరు గ్రహించగలుగుతారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కృప నీకుంటే, దేవుని ఎన్నిక నీలో ఉంటే, దేవుని ఏర్పాటు నీలో ఉంటే, ఆ కృప నీ యొద్దకు వస్తుంది, ఆ సత్యమే నీ యొద్దకు వస్తుంది, ఆ స్వరమే నీ దగ్గరకు వస్తుంది. 2000 సంవత్సరాలు మనం చూస్తున్నాం పడిపోయిన ఆదాము, 6000 సంవత్సరాల క్రితం పడిపోయిన ఆదాము ఆ ఏదోని తోటలో తినొద్దన్న పండు తిని ఆ దేవుని మాట వినక దేవుని మాట నుండి తప్పిపోయిన ఆదాము, దేవుని వాక్యం నుండి తప్పిపోయిన ఆదాముని, ఆదామా నా కుమారుడా, ఆదామా ఆదామా ఎక్కడున్నావని పిలుచుకుంటూ వచ్చిన అదే స్వరం ఈరోజు నిత్య జీవం నుండి తప్పిపోయిన మనల్ని, సత్యవాక్యం నుండి తప్పిపోయిన మనల్ని, ఆచారాల్లోనికి బైబిల్లోని కల్పితాల్లోనికి బైబిల్లోని సిద్ధాంతాలనికి వెళ్ళిన మనల్ని సేమ్ అదే వాక్యం అనే స్వరం పిలుస్తా ఉన్నది ఈరోజు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఎప్పుడైతే సౌలుని ప్రభు దర్శించాడో ఇప్పుడు అర్థమవుతుంది అతనికి యేసే క్రీస్తు అయి ఉన్నాడు. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతనే, మనం ఎదురు చూస్తున్న క్రీస్తు ఇతనే. అప్పటి వరకు అతనికి తెలియదు. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు. చాలా మంది అనుకున్న తండ్రి ఆయనే, తండ్రి ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు, ముగ్గురు కలిపి ఒకటై ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దానికి ఉదాహరణ ఎలా చెప్తారంటే, కోడిగుడ్డు ఉందా, పెంకుందా, తెలసనుందా, ఎరసనుందా, ఉన్నాయా 3? అలాగే దేవుడు ఒక్కడే, తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు, త్రియేక దేవుడు. హల్లెలూయా. మంచి వివరణ. ఆ వివరణ నేను చెప్తాను మీకు, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పెంకుందా, ఉందా, తెలసనుందా, ఎరసనుందా, గుడ్లు అంటారా గుడ్డు అంటారా? ఆ గుడ్లు అని, మరి గుడ్లు అంటారు, గుడ్డే అంటారు. అది పెంకుండొచ్చు, తెలసనుండొచ్చు, ఎరసనుండొచ్చు, గుడ్డే. అలాగే దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి స్వభావం గలవాడు, కుమారుని స్వభావం గలవాడు, పరిశుద్ధాత్మ స్వభావం గలవాడు. మీకు విషయం తెలుసా? మన దేవుడు అద్వితీయుడు. హల్లెలూయా. ఆయన ద్వితీయుడు. బైబిల్ చెప్తుంది నేను ఒక్కడనే రా, నేను ఇద్దరిని. కానీ మన వాళ్ళు ఏం చేశారు చెప్పన, కలిపి చెరిపి వ్రాసి ముగ్గురిని చేశారు. అసలు త్రియేక పదం అనే, త్రియేక దేవుడు అనే పదం బైబిల్ ఎక్కడ లేదు, అపోస్తులు ఎక్కడ బోధించలేదు. మీకు తెలిసే త్రిత్వం అనేది అన్యత్వం, అన్యత్వంలోంచి వచ్చింది త్రిత్వం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు నేను మీకు ఇది చెప్తున్నానంటే, పోయిన వారం చెప్పాను, మనం పరిశుద్ధమైన దేవాలయం ఆగటానికి కట్టుబడుతున్నాం. ప్రతి కట్టడము చక్కగా అమర్చబడాలంట. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి సార్, ఈ బిల్డింగ్ ఉంది ఇప్పుడు, అవునా? ఈ బిల్డింగ్ లో మనం ఏం చేస్తున్నాం, ఒక ఇటుక పెట్టాం, అవునా? ఇటుక పెట్టిన తర్వాత సిమెంట్ వేస్తున్నాం, సిమెంట్ వేసిన తర్వాత దాని పక్కన ఇటుక పెడతాం, అవునా? ఆ ఇటుకు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది అంటారు? ఆ ఇటుకు సరిగ్గా అమర్చబడకపోతే ఏమవుతుంది చెప్పండి? మీకు తెలిసిందే, క్రాక్ వస్తుంది, లేకపోతే పడిపోతుందా, కూలిపోద్దా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఇటుక ఎవరు? ఈ రాయి ఈ 2 రాళ్ళు సరిగ్గా లేకపోతే ఏమైపోద్ది? క్రాక్ వస్తుందా, పడిపోద్దా? హల్లెలూయా. రాయిల మధ్యలో గ్యాప్ ఉండొచ్చా? రాయిల మధ్యలో భేదం ఉండొచ్చా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు రాయి ఎవరు? క్రీస్తు ముఖ్యమైన మూలరాయి. మరి మనం ఎవరము చెప్పండి సార్? మనం ఎవరము? మాకేం తెలియదు పాస్టర్ గారు. హల్లెలూయా. చదువుదాం, చూడండి పేతురు రాసిన పత్రిక. మనం ఎవరో పేతురు చెప్తున్నాడు, చూడండి పేతురు రాసిన పత్రిక, త్వరగా చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, త్వరగా చదువుదాం. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె. ఎవరంట మనం? మీరు అంటే ఎవరు చెప్పొచ్చా? చెప్తావా? నేను. చెప్తావా? ఎవరు? నేను. ఏ రాళ్ళు? బతికే రాళ్ళు, కదిలే రాళ్ళు, నడిచే రాళ్ళు, మాట్లాడే రాళ్ళు ఉన్నాయా? మనం సజీవ రాళ్ళు అంట. మాట్లాడని రాళ్ళు కాదు, మనం మాట్లాడే రాళ్ళము, ప్రాణం ఉన్న రాళ్ళము, సజీవమైన రాళ్ళము. హల్లెలూయా. మీరును సజీవమైన రాళ్ళై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. హల్లెలూయా. పాత నిబంధనలు చెప్పాడు మందిరం కట్టాలా, వారిలో నివాసం ఉండాలి, నేను నాకు పరిశుద్ధ స్థలాన్ని మందిరాన్ని కట్టమన్నాడా లేదా? కొత్త నిబంధనలు అన్నాడు, కొత్త నిబంధనలు కూడా మందిరం కడుతున్నాడా?
పాత నిబంధనలో కట్టబడిన మందిరమేమో ఛాయారూపకమైనది, అవునా కాదా? ఒక సాదృశ్య రూపమైనది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ సాదృశ్యకమైన ఛాయారూపకమైన మందిరాన్ని కట్టేటప్పుడు జాగ్రత్త మోషే, జాగ్రత్త మోషే, జాగ్రత్త. పరిశుద్ధ స్థలం కట్టేటప్పుడు జాగ్రత్త, ఆవరణం చేసేటప్పుడు జాగ్రత్త, అతి పరిశుద్ధ స్థలం కట్టేటప్పుడు జాగ్రత్త. అందుకే మనం చదువు నేను ఏ విధంగా చెప్పానో, ఏ విధంగా రూపాలు పెట్టమన్నా అవన్నీ నువ్వు పెట్టాలి. హల్లెలూయా. అలా పెట్టకపోతే ఏమవుతుంది? దేవుని ఆత్మ దిగి వస్తుందా? దేవుని సన్నిధి వస్తుందా అక్కడికి? హల్లెలూయా. అందుకని మీరును సజీవమైన రాళ్ళండి ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడింది అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపించున్నాను, ఆయన విశ్వసించువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖల ముందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారు, అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండును ఆయను. కట్టువారు వాక్యములకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు అంటే విశ్వసించున్న మీకు ఆయన తలరాయి మూలరాయి, విశ్వసించలేని వాళ్ళకి అడ్డుబండ అడ్డురాయి. అందుకంటున్నాడు కట్టువారు వాక్యానికి అవిధేయులుగా కట్టుతున్నారండి. అవిధేయులుగా కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు? అవిధేయులైన ఆలోచనలు అంటే వ్యతిరేకమైన ఆలోచనలు కాబట్టి త్రొట్టిల్లుచున్నారు. హల్లెలూయా. సజీవమైన రాళ్ళు ఎక్కడ ఉన్నాయా? సజీవమైన దేవుని పత్రికలు ఎక్కడ ఉన్నాయా? ఈ కాల ప్రవక్తను మనమే దేవుని పత్రికలు అంట. ఎవరము? ప్రజలు మనల్ని చూస్తారంట, మనల్ని చదువుతారంట. ఇతను దేవుని నమ్ముతున్నాడు కదా, దేవుని చర్చికి వెళ్తాడు కదా, మందిరం కదా, ఇతని కుటుంబం ఎలా ఉంది, ఇతని భార్య ఎలా ఉంది, ఇతను ఎలా ఉన్నాడు, ఇతని పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరిని చదువుతారు? ఈరోజు దేవుడిని ప్రజలారా, ప్రజలు మిమ్మల్నే చదువుతారు, ప్రజలు నన్నే చదువుతారు. హల్లెలూయా. అందుకే పౌలును మనం సజీవమైన పత్రికలము, అందుకే పేతురును మనం సజీవమైన రాళ్ళము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి సోదరులారా, మరి ఈరోజు ఆ సజీవమైన రాళ్ళు కట్టబడాలి. అందుకని మనం చూసినట్లయితే ఆ సజీవమైన మందిరాన్ని మోషేతో కట్టబడినప్పుడు దేవుడు అన్నాడు 3 భాగాలుగా చేయాలి. ఎన్ని భాగాలు చెప్పండి? ఎన్ని భాగాలు? అది 3. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ మూడు భాగాలు ఉన్నాయి, 3 స్థానాలు ఉన్నాయి, 3 స్థలాలు ఉన్నాయి. కానీ అది అది ప్రత్యక్ష గుడారమా, ప్రత్యక్ష గుడారాలా? చెప్పండి. అది ప్రత్యక్ష గుడారాలు కాదు, అది ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇంతకు విషయం తెలుసు, ఆ ప్రత్యక్ష గుడారం ఎవరో కాదు, అది క్రీస్తుకి గుర్తుగా ఉంది, ప్రభువుని యేసుకి సాదృశ్యంగా ఉంది. దాంట్లో ఉన్న ప్రతిదీ యేసుకు గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. దాంట్లో దీపవృక్షం ఉందా? అంతమందికి అర్థమవుతుంది. దీపవృక్షం ఉందా? దీపవృక్షం ఎన్ని దీపాలు ఉండాలి? 7. దాంట్లో ఆ యొక్క సన్నిధి బట్ట, ఆ యొక్క రొట్టెల బల్ల ఉందా? ఎన్ని రొట్టెలు పెట్టాలి? 12 రొట్టెలు పెట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? మోషే కట్టిన ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం పెట్టాలా? దీపవృక్షానికి 7 దీపాలు ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది? సన్నిధి రొట్టెల బల్ల పెట్టాలా, ఆ బల్ల మీద 12 రొట్టెలు పెట్టాలా, ధూప వేదిక పెట్టాలా, ధూపం వేస్తా ఉండాలా. పరిశుద్ధ స్థలంలో ఆవరణంలో గంగాలం ఉండాలా, అవునా కదా? బలిపీఠం ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉండాలంటే మందసం ఉండాలి. ఇదొక విధానం మోషేకి చెప్పాడు. హల్లెలూయా. మరి ఈరోజు క్రొత్త నిబంధనలో ఆ దీపవృక్షం ఉందంటారా? పాత నిబంధనలో దీపవృక్షం ఉంటే కొత్త నిబంధనలు ఉండాలా లేదా? పాత నిబంధనలో సన్నిధి రొట్టెలు 12 ఉంటే కొత్త నిబంధనలో ఉండాలా లేదా? కొత్త నిబంధనలో 12 రొట్టెలు ఉన్నాయా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి ఆ 12 రొట్టెలు అంటే? 12 మంది అపోస్తులు బోధించిన బోధ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మోషేతో చెప్తూ జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే నువ్వు సరిగ్గా కట్టకపోతే షెకీనా మహిమ అక్కడికి, నీ సొంత ఉద్దేశాలు పెట్టక మోషే, నేను ఎక్కడ మేకు కొట్టమన్నాను అక్కడే కొట్టాలి. గంగాలాన్ని పరిశుద్ధ స్థలంలో పెడతాను, ధూపవేదికని ఆవరణలో పెడతానంటే కుదరదు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎందుకు తెలుసు? ఆ ప్రత్యక్ష గుడారం దేని గుర్తుగా ఉంది? ఒక సంఘానికి. ఒక ప్రత్యక్ష గుడారం దేని గుర్తుందంటే ఒక వ్యక్తికి. ఆ ప్రత్యక్ష గుడారం ఎవరు గుర్తుగా ఉందంటే ఈరోజు నీకు నాకు కూడా గుర్తుగా ఉన్నది. దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో సెక్కిన మహిమతో పరిశుద్ధాత్మ అగ్ని అక్కడ రావాలంటే దేవుడు చెప్పినట్లుగానే చెయ్యాలి మనం.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఓ వీడికి పేరు బాగుంది, వీడికి కుటుంబాలు బాగున్నాయి, వీడు తాగేసినా పర్లేదు, తిరిగేసినా పర్లేదు, తాగుబోతుకున్నది, వీడిని సంఘ పెద్దగా పెట్టేదానంటే కుదరదు. అక్కడ ఎవరు సంఘ పెద్దగా ఉండాలో వాడే ఉండాలా. వాడు మద్యపాని కొట్టువాడిగా ఉండకూడదు, తిరుగుబోతుగా ఉండకూడదు, వ్యభిచారిగా ఉండకూడదు. తన కుటుంబాన్ని బాగా వేరువాడిగా ఉండాలి, వాక్యాన్ని తెలిసిన వాడిగా ఉండాలి, ప్రార్థనా పరుడుగా ఉండాలి. మరి ఈరోజు సంఘాల్లో ఎలా ఉన్నారు సంఘ పెద్దలు? ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. మందిరం సరైన రూపంలో కట్టకపోతే ఏమవుతుంది? హల్లెలూయా. అందుకంటున్నాడు ప్రతి కట్టడం ఎలా ఉందో చూసుకోండి. ఇటుకు మధ్యలో పొంతం లేదానికి ఏమవుద్ది? అలాగే విశ్వాస మధ్యలో ఏముండాలి? ఇప్పుడు ఐక్యత, ప్రేమ అనే బంధం, ఐక్యత, ఒక ఆత్మ కలిగించు ఐక్యత రావాలా? ఈరోజు సంఘంలో ఏం జరుగుతుంది? హల్లెలూయా. ఐక్యత లోపించిందా? ప్రేమ లోపించిందా? ఒక సంఘానికి వెళ్తారు, పక్కనే ఉంటారు, పక్కన ఇంట్లోనే ఉంటారు, ఒక సంఘానికి వెళ్తారు, ఒక బోధే అంటారు, కానీ వందనాలు చెప్పుకోరు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆదివారం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి కాదు. హల్లెలూయా. ఎందుకు నేను చెప్పేది అర్థమవుతుందా? హల్లెలూయా. 2 బలిపీఠాలు ఉన్నాయి. కయ్యేలు బలిపీఠం ఉంది, హేబేలు బలిపీఠం ఉంది. 2 పునాదులు ఉన్నాయి. ఇసుక మీద పునాది ఉంది, బండ మీద పునాది ఉంది. 2 గుంపులు ఉన్నాయి. బుద్ధి కలిగిన గుంపు ఉంది, బుద్ధి లేని గుంపు ఉంది. ఎలుగు ప్రజలు ఉన్నారు, చీకటి ప్రజలు ఉన్నారు. నువ్వు మందిరానికి వెళ్తే కూడా వందనాలు చెప్పట్లేదు, గుణాన్ని మార్చుకోవట్లేదు. నువ్వు చీకటి ప్రజలవా, వెలుగు ప్రజలవా? అర్థమవుతుందండి? హల్లెలూయా. దేవుడు ఈ రోజు మనల్ని పరిశుద్ధమగు దేవాలయం అగటానికి కడుతున్నాడు. అలా కట్టాలంటే మనమందరం ఎవరు రాళ్ళు. ఇటుక మీద ఇటుక పేల్చినప్పుడు పైన స్లాబ్ వచ్చింది. ఇటుక మీద ఇటుకు చక్కగా అమర్చకుండా ఉంటే స్లాబ్ పడుతుందా? చక్కగా అమర్చకుండా స్లాబ్ వేస్తే ఏమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే తలరాయి దిగివచ్చు కాలంలో ఉన్నాం. మీకు తెలుసా? పౌలు అంటున్నాడు, పేతురు చెప్తున్నాడు, ఆయనే మూలరాయి, తలకు మూలరాయి, ఆయనే తలరాయి. హల్లెలూయా. మీకు తెలుసా? పునాది వేసేటప్పుడు తలరాయి ఉంటది, మూలరాయి ఉంటది. అది పునాది రాయి అంటారు కదా, పునాది రాయినే మూలరాయి అంటారు. పునాది రాయి మూలరాయి ఉంటది, అలాగే తలరాయి ఉంటది. హల్లెలూయా. మనకు తలరాయి ఎవరు? ప్రభు అయినా పౌలు అన్నాడు, పేతురు అన్నాడు లేదు ఇందాడ, మనకు తలరాయి ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. మూలరాయి ఎవరు? ప్రభు అయినా. అంటే నీ కింద పునాది ఆయనే ఉండాలి, నీ పైంది కూడా ఆయనే ఉండాలి. హల్లెలూయా. కానీ ఈ రోజు ప్రజలకు అసలు తలరాయి అంటే తెలీదు, మూలరాయి అంటే తెలీదు, అసలు రాళ్ళు మేమన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకి. దేవుడు మనల్ని కడుతున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు కూడా రాళ్ళని, కర్రల్ని, దేవదారు రాళ్ళని ఒక చోట నుంచి తేలేదంటండి. సముద్రాలు దాటుకుంటూ వచ్చాడు దేవాలయం కట్టడానికి. వచ్చే రాలేదా? అనేక ఊర్ల నుంచి, అనేక దేశాల నుంచి కలపను తీసుకొచ్చాడా లేదా? ఎందుకు వస్తున్నాయన్ని? దేవాలయంగా కట్టబడాలి. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధముకు దేవాలయంగా కట్టబడుతున్నాం. అందుకే మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? రామాపురం నుంచి, మాంకాలగూడు నుంచి, దాచిపిల్లి నుంచి, పల్లగుంత నుంచి, గురజాల నుంచి. ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, నేను ముగిస్తున్నాను, ఎందుకంటే సమయం చాలా అయింది. చెప్పవలసిన అంశంలోకి నేను వెళ్ళలేదు. అర్థమైందా? నేను వెళ్ళలేదని సంగతి అర్థమైందా? హల్లెలూయా. నేను ఇంకా ఒక్క పేజీ కూడా చెప్పలేదు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం తొందరపడాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. మనం ఎక్కడ కట్టబడుతున్నాం, ఎలా కట్టబడుతున్నాం, ఎందుకు కట్టబడుతున్నాం. హల్లెలూయా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలంట. మనం అందరం సజీవమైన రాళ్ళమంట. ఒక్కొక్క రాయి సక్రంగా పేర్చబడాల. మీకు తెలుసా? ఆనోకు పిరమిడ్ ఉంది. ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒక వింత పిరమిడ్. అవునా కదా? మీకు తెలుసా? పిరమిడ్ని దాన్ని ఏమంటారంటే హానోక్ పిరమిడ్ అంటారు. దాన్ని ఏమంటారు? హానోక్. ఆ పిరమిడ్ని కట్టింది హానోక్. హల్లెలూయా. జలప్రలయానికి ముందు కట్టాడంట. జలప్రలయంలో నోవహు జలప్రలయంలో అన్ని మునిగిపోయి కొట్టుకుపోయినాయంట. స్థితులు మార్చేసుకున్నారు, భూమి కూడా స్థితి మార్చేసుకుందంట. కానీ నోవహు కట్టిన పిరమిడ్ మాత్రం కదలలేదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ పిరమిడ్ ఒక దానికి గుర్తుగా దేవుడు అక్కడ భూమి మీద పెట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ పిరమిడ్ లో
రాజుగారి గది ఉంటది, ఆ పిరమిడ్ లో రాణి గది ఉంటది, ఆ పిరమిడ్ లో మంత్రి గది ఉంటది, ఆ పిరమిడ్ లో సైనికుల యొక్క సేవ చేసే సేవకుల యొక్క భాగాలు ఉంటాయి. హల్లెలూయా. ఆ పిరమిడ్ కి మనకు సంబంధం ఉందా? ఏమో మాకేం తెలుసు, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. రాబోయే రోజుల్లో అవన్నీ మనం తెలుసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. మనకు తలరాయి పునాది రాయి తెలియకపోతే తలరాయికి ఎక్కడికి వెళ్తాం? ఎంతమందికి అర్థమవుతుంది? పునాదే సరిగ్గా లేనప్పుడు మనం కప్పేసేయండి అంటే ఏమంటాడు బిల్లర్ వచ్చి? పునాదే సరిలేదు, సరిగ్గానే గోళ్ళ కట్టలేదు, కప్పేసేమంటాం. కప్పేస్తా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు పునాది ఏంటి? భక్తికి, విశ్వాసానికి, మన ఎత్తబాటికి, మన శరీర మార్పుకి, నిత్య జీవానికి పునాది సరిగ్గా ఉండాలి. ఏంటి ఆ పునాది? వాక్యం అనే పునాది. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. అది రెవరెండ్ లేసింది కాదు, డాక్టర్ లేసింది కాదు, బిషప్ లేసింది కాదు, పోప్ లేసింది కాదు. 12 మంది అపోస్తులు వేసిన పునాది. హల్లెలూయా. ఆ పునాది మీదకి మనం వస్తున్నాం అంటే ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఎంతమంది దాని మీద కట్టబడాలనుకుంటున్నారు? హల్లెలూయా. సహోదరులారా, పునాది మీద కట్టబడిన వారిగా మనం ఉండాలి. పౌలు చెప్తున్నాడు, పునాది మీద నేను నేర్పరైన పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. వేయబడిన పునాది తప్ప మరొక పునాది వేయకూడదు అన్నాడు. ఒక్కసారి పునాది వేసారు అందరూ, అవునా కాదా? ఒకసారి వాక్యాన్ని ఒక్కసారి అప్పగించబడింది బోధ వాళ్ళకి. హల్లెలూయా. మరొకరు వచ్చి కడుతున్నారంట. కడుతున్నారా లేదా? కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడా లేదా? కడుతున్నాడు. ఒకడు కొయ్యకాలతో కడుతున్నాడు, బంగారంతో కడుతున్నాడు, వెండితో కడుతున్నాడు, రత్నాలతో కడుతున్నాడు. కట్టండి ఎలాగన్నా కట్టుకోండి. సంఘాలు ఒక రోజు రాబోతుంది, అగ్ని వచ్చి పరీక్షిస్తుంది అన్నాడా లేదా? ప్రతి కట్టడాన్ని అగ్ని పరీక్షిస్తుందా? ఏంటి అగ్ని అంటే? ఏంటి అగ్ని? హల్లెలూయా. బైబిల్ ఎలా చెప్పబడింది? నా మాట అగ్ని వంటిది, బండలు బద్దలు చేయు సుత్తి వంటిది. ప్రతి వ్యక్తిని, ప్రతి పరిచర్యని, ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసిని పరీక్షించేది ఏంటి? అగ్నే. ఆయన మాటే. అందుకే బైబిల్ ఎలా చెప్పబడింది? ఆకాశం భూమి గతించిపోయిన నా మాట గతించదు, అది మారదు. ఆయన మాట మారిందంటే బైబిల్ మారినట్టే, బైబిల్ మారిందంటే ఆయన మారినట్టే. హల్లెలూయా. మన దేవుడు మలాకీలో చెప్తాడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము. హల్లెలూయా. మరి ఆయన అప్పుడు ఒక్క దేవుడిగా ఉంటే ఇప్పుడు ఎందుకు ముగ్గురుగా మారుతాడు? హల్లెలూయా. ఇదంతా రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చింది. హల్లెలూయా. త్రిత్వం అనేది అన్యాచారం, అన్యత్వంలోంచి వచ్చింది. చూడండి, మనం చూసినట్లయితే జపాన్లో బుద్ధుడికి మూడు తలలు ఉంటాయి. వాళ్ళ త్రిత్వం అది. బుద్ధుడికి 3 తలలు, వాళ్ళ త్రిత్వం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చైనాలో కూడా 3 త్రిత్వం ఉన్నది. హల్లెలూయా. అలాగే మనం చూస్తున్నాం, ఐగుప్తులో కూడా త్రిత్వం ఉంది. వాళ్ళు 3 కప్పలను పూజిస్తారు, వాళ్ళ త్రిత్వం అది. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమేంటి చెప్పాలంటే, భారతదేశంలో కూడా త్రిత్వం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని ఏమంటారు? వీళ్ళని ఏమంటారండి మరిదేశ్ గారు? త్రిమూర్తులేనా? త్రిమూర్తులు అంటే ముగ్గురు ఒకటే ఉన్నారనా కదా? కానీ మన దేవుడు ముగ్గురు కాదు, ఒక్కడే, కానీ 3 కార్యాలు పనిచేశాడు. హల్లెలూయా. ఈ త్రిత్వం అనేది లోకంలో నుంచి వచ్చింది, అన్యత్వంలో నుంచి వచ్చింది. హల్లెలూయా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులని ఎలాగైతే అన్యులు అంటున్నారు, ఈ రోజు కూడా క్రైస్తవంలోనికి, లోకంలోనికి నానా విధమైన అన్ని బోధలు వచ్చేసి, కల్పన కథలు వచ్చేసి, ఒక్క దేవుడిని 3 ముక్కలు కోసినట్టు త్రియేక దేవుడు అనే పదం తీసుకొచ్చారు. హల్లెలూయా. త్రియేక దేవుడు అనే పదాన్ని తీసుకొచ్చింది క్యాథలిక్ వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమంటారు? పిత, పుత్ర, పవిత్రాత్మ నామే అంటారు. మన వాళ్ళు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామం అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ముగ్గురుగా ఉన్న 3 కార్యాలయాల్లో 3 వ్యక్తులుగా పనిచేసిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడికి ఒక పేరు ఉంది, ఆ పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధమైన దేవాలయం ఆగటానికి కోరుకుంటున్నారు? హల్లెలూయా. కేవలం కొంత వివరణ మాత్రమే ఈరోజు మనం తెలుసుకున్న సహోదరులారా. మరి ఎలా మనం కట్టబడుతున్నాం, ఎందుకు కట్టబడుతున్నాం, ఎందుకు కట్టబడాలి, మనం ఖచ్చితంగా ఇంకా వచ్చేవారం కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ నాతో కలిసి ప్రార్థిద్దామా? అందరూ కళ్ళు మూసుకుందామా?
ప్రతి ఒక్కరము సహోదరి సహోదరులారా, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మాట తప్పిపోయినట్టు కాదు. నోవాహు వాడను తయారు చేసినప్పుడు వాడను 3 అంతస్తులుగా చేయమన్నాడు. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. 3 అంతస్తులు ఉన్నాయి. ఆ వాడ ఒకటే. అలాగే మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు, మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ మోషే ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా చేశాడు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అది 3 భాగాలు దాంట్లో ఉన్నప్పటికీ అది గుడారాలు కాదు, గుడారమే. ఈరోజు త్రిత్వవాదులు అంటున్నారు, ఇదిగో బైబిల్లోని త్రిత్వాన్ని తీసుకొచ్చి, ఆ రోమన్ క్యాథలిక్ బోధన తీసుకొచ్చి, ఇదిగో కోడి గుడ్లు ఆ పెంకు, తెల్ల సొన, ఎర్ర సొన ఎలా ఉందో అలాగే దేవుడు తండ్రిగా, కుమారుడుగా, ముగ్గురుగా ఉన్నాడని, ఆయన త్రియేక దేవుడని. ఓ నిజమే, ఆయన 3 కార్యాలయాల్లో పనిచేశాడు, 3 వ్యక్తులుగా పనిచేశాడు. కానీ ఆయన 3 కాదు, ఒకే ఒక దేవుడు. ఓ ఆ గొప్ప గొప్ప విషయాన్ని, ఆ గొప్ప ప్రత్యక్షతను సహోదరి ఈ రోజు నువ్వు పొందుకుంటున్నావా? దేవా నాకు బయలుపరచు. ఓ ఆ యొక్క సౌలు ఇంటింటచ్చి వచ్చి యేసుని క్రీస్తుగా అంగీకరిస్తే, యేసుని మెస్సీగా అంగీకరిస్తే చంపేస్తున్నాడు. ఓ అనేకుల్ని ఈడ్చుకొస్తున్నాడు. ఓ గొప్ప వెలుగు దర్శించింది పౌల్ని. ఓ గొప్ప స్వరము సౌల్ని దర్శించింది. ఓ తన పాత జీవితం, గత జీవితం విడిచిపెట్టబడింది. ఓ ప్రభువా ఎవడవా, నువ్వెవరు ప్రభువా అని అడుగుతున్నాడు. లేఖనాలు పరిశోధిస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, 3 రోజులు ఉపవాసం చేసి గుడ్డితనంలో ఉండి ప్రార్థిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ రోజు వాక్యమని వెలుగు నిన్ను దర్శించినప్పుడు, వాక్యమని ఆయన స్వరం నీ వద్దకు వచ్చినప్పుడు లేఖనాలను ధ్యానించగలుగుతున్నావా? ఎఫెసీ పట్టణంలో ఉన్న ఎఫెసీ ప్రజలు అపోస్తులు కాని వారిని పరీక్షించి తెలుసుకుని వారు అబద్ధికులు అన్నట్లుగా ఈరోజు నువ్వు దేని మీద కట్టబడుతున్నావు? ఎందుకు కట్టబడుతున్నావు? ఎలా కట్టబడుతున్నావు? ఓహో సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధమైన దేవాలయం అవడానికి దేవుడు నన్ను కడుతున్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళేది ఎందుకు? దేవుని నివాస స్థలంగా మారడానికి, దేవుని ఆత్మ నీలో నివసించడానికి. మందిరానికి వెళ్ళడానికి సినిమాలు చూడడానికి కాదు, సీరియల్ చూడడానికి కాదు. మందిరానికి వెళ్ళడానికి పాటలు పాడడానికి, సాక్ష్యాలు చెప్పడానికి, కానుకలు ఇవ్వడానికి కాదు. నువ్వు మందిరానికి వెళ్ళేది నీవు మందిరంగా మారడానికి. ఈరోజు నువ్వు దేనికి మందిరంగా ఉంటున్నావు? దేవుడు నివసించే నివాస యోగ్యమైన మందిరం ఉన్నది, దుష్టుడు నివసించే స్థలం ఉన్నది, అపవాది నివసించే దేవాలయం ఉన్నది. ఈరోజు నీ హృదయం దేనికి నివాసం అయిపోయింది? వాక్యం చేత కట్టబడుతున్నావా? సహోదరి నువ్వు సజీవమైన రాళ్ళవి, సహోదరుడా నువ్వు సజీవమైన రాయివి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు వాక్యం వద్దకి. ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టబడడానికి పరిశుద్ధాత్మ నిన్ను తీసుకొస్తా ఉంది స్థలానికి. అసలు మన దేవాలయాన్ని కట్టినప్పుడు అనేక సముద్రాల్లోంచి, అనేక మంది రాజుల యొద్ద నుండి కలప, బంగారాన్ని, రాళ్ళని అనేకమైన తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకు సొలొమోన్ అంటే నా ప్రభు నివసించే దేవాలయం కట్టబడడానికి. ఈ రోజు ఇక్కడున్న ప్రజలు మనం అందరం ఆయా గ్రామాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా పట్టణాల నుంచి ఎందుకని అందరం ఈ స్థలానికి వచ్చి వాక్యాన్ని ధ్యానించుకుంటున్నామో తెలుసా? వాక్యాన్ని వింటున్నాం తెలుసా? ప్రార్థిస్తున్నామో తెలుసా? ఈ కూడుకుని ఏర్పాటు చేసుకున్నాం తెలుసా? మనం కూడా ఎత్తబడే దేవాలయంగా మారడానికి, పరిశుద్ధాత్మ నివసించే మందిరంగా మారడానికి. విశ్వసించిన వారికి ఆయనే మూలరాయి, పునాది రాయి, తలరాయి. విశ్వసించిన వారికి అడ్డురాయి, అడ్డుబండ. ఆ రోజు యూదులు ఎంతో మంది వాక్యానికి అడ్డుబండగా, ఆ వాక్యం వారికి అడ్డుబండ అయిపోయింది. క్రీస్తు వారికి ఆ వాక్యమని క్రీస్తు అడ్డుబండ అయిపోయాడు. అనేకులు తొట్టిల్లిపోయారు, పడిపోయారు. సిలువేయండి కేకలు వేసి వారు నశించిపోయి నశించిపోతూ నిత్య జీవాన్ని కోల్పోయారు. ఈరోజు సహోదరుడా, వాక్యమైన నీవు ఎలా కట్టబడుతున్నావు? దేవుని ఆత్మ చేత కట్టబడుతున్నావా? వాక్యమైన ఐక్యతలోనికి వస్తున్నావా? వాక్యం సత్యవాక్యంలోనికి వస్తున్నావా? సత్యమైనది బహు లోతుగాను దూరంగా ఉన్నది అని పరిశీలన చేయవాడు ఎవరని వాక్యం చెప్తుంది. పరిశీలన చేయగలవా? ప్రభువా నాకు బయలుపరచు, ప్రభువా నాకు తెలియచే, ప్రభువా అనగడవా? దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ఈ స్థలంలోకి రండి నాయన. ప్రభువా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది అన్నాడు ప్రభు. అయ్యా మేము పరిశుద్ధమైన దేవాలయంగా, పరిశుద్ధమైన బలిపీఠంగా ఉండాలయ్యా. ప్రభువా సహాయం చే తండ్రి. మోషేతో కట్టమంటున్నప్పుడు ప్రభువా
అయ్యా మోషేతో చెప్తున్నప్పుడు ప్రభు జాగ్రత్త మోషే, నేను ఏ రూపాలు అయితే చూపించానో ఏ ఉపకరణలు అయితే చూపించానో అవి నువ్వు పెట్టమన్నావు ప్రభు. ఓ అవి లేకపోతే ప్రభా శక్కిన మహిమ స్థలములకు రాదు నాయన. ఓ ప్రభా అక్కడ నువ్వు దిగిరావు ప్రభు, అక్కడ నివసించలేవు ప్రభు. ఈరోజు ప్రభు ఇష్టం వచ్చినట్లుగా మా హృదయాలు ఉన్నాయి ప్రభు, ఇష్టం వచ్చినట్లుగా మా ఆలోచనలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లుగా తలంపులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అయినా మందిరాలకు వెళ్తున్నావు, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నావు, క్రైస్తవం అని చెప్పుకుంటున్నావు, ఓ పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు. ఓ నేను ఎత్తపడతాను, నేను పరలోకి వెళ్తాను అనుకుని భ్రమపడుతున్నావు ప్రభు. వాక్యం చెప్పినట్లుగా నీ మాట చెప్పినట్లుగా మేము జీవించకపోతే ప్రభు, ఓ ప్రభు మేము ఎత్తబడే గుంపులో ఉండలేం ప్రభు, బుద్ధి కలిగిన గుంపులో ఉండలేం ప్రభు, గొర్రెలుగా జీవించలేం ప్రభు. ఓ ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉండలేము, వెలుగు సంబంధులుగా ఉండలేం ప్రభు. సహాయం చేయండి, గొప్ప కృప చెప్పండి. పౌని దర్శించి లేఖనపు వెలుగులో ఓ నిన్ను బయలుపరుచుకున్న దేవా, మాకును కూడా నిన్ను బయలుపరుచుకోండి ప్రభు, తెలియజేసుకోండి ప్రభు. ఓ ఇక్కడ ప్రతి ఒక్కరు తెలియజేసుకోండి, వాక్యమైన ప్రతి ఒక్కరు తెలియజేసుకోండి ప్రభు. నీవేమై ఉన్నావు ఓ ప్రభా, మేమేమై ఉన్నాము, మేము ఎక్కడ కట్టబడుతున్నాము, ఎందుకు కట్టబడుతున్నాము, ఎలా కట్టబడుతున్నాము గ్రహింపు మాకు దయచేయండి ప్రభు. సహాయం చేసి మమ్మల్ని నిత్య జీవంలోకి తీసుకెళ్ళమని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాను, నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి ఎడల మీ కార్యం జరిగించి మహిమ పొందమని పరిశుద్ధుడు గొప్ప దేవుడు సర్వోన్నతుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మీ అందరికీ షాలోమ్. అందరూ దేవుడి దీవెన.